తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదలైంది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధి విధానాలు ఖరారు చేశారు. రిజర్వేషన్లు 50% మించకుండా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల చేసింది ప్రభుత్వం. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధి విధానాలు కూడా ఖరారయ్యాయి. ఇటు రిజర్వేషన్లు 50% మించకుండా మార్గదర్శకాలు జారీ చేశారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల చేసింది ప్రభుత్వం. ఇప్పటికే సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధి విధానాలు కూడా ఖరారు చేసింది. అటు రిజర్వేషన్లు 50% మించకుండా మార్గదర్శకాలు జారీ చేశారు ప్రభుత్వ అధికారులు. అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. చారి, తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్స్ పై జీవో విడుదల చేశారు. అటు రిజర్వేషన్స్ కి సంబంధించిన విధి విధానాలు కూడా ఖరారయ్యాయి. అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈ ఉత్తర్వులలో బీసీలకు 23% రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇక ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగనున్నాయి. ఇక ఇప్పటికే దీనికి సంబంధించి రిజర్వేషన్ల విషయం పైన గత కొద్ది రోజులుగానే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. బీసీ డెడికేషన్ కమిషన్ మొన్న సాయంత్రమే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇక రిజర్వేషన్ ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో ఇక ఈ ఉత్తర్వులు ఎన్నికల సంఘానికి చేరుతాయి. రాష్ట్ర ఎన్నికల సంఘానికి చేరిన తర్వాత ఎన్నికల సంఘం దీనిపైన ఒక స్పష్టమైన షెడ్యూల్ విడుదల చేస్తుంది. మొత్తానికైతే రిజర్వేషన్ల విషయంలోనే గతంలో హైకోర్టు జీవో 9 పై స్టే ఇచ్చింది. ఆ స్టే పైన ఒకవైపు సుప్రీంకోర్టుకు వెళ్ళినా సుప్రీంకోర్టులో ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. కాబట్టి ఈ డిస్మిస్ అయిన నేపథ్యంలో ఇక ఖచ్చితంగా రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలంటూ కూడా నిర్ణయించింది. కాబట్టి ఇక ప్రక్రియను ప్రారంభమవుతుంది. ఎన్నికల కమిషన్కు దీనికి సంబంధించిన కసరత్తును కూడా ముమ్మరం చేసింది. ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఇప్పుడు తాజాగా ఇక్కడ రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఈ రిజర్వేషన్లకు సంబంధించిన ఉత్తర్వులు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు చేరుతాయి. ఎన్నికల కమిషన్ చేరిన తర్వాత ఎన్నికల కమిషన్ దీనిపైన పూర్తిగా ఒకసారి స్టడీ చేస్తుంది. ఆ స్టడీ అనంతరం ఇక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రూపకల్పన చేసి ఆ షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. 24వ తేదీ లేదా 25వ తేదీన ఆ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ చారి. అటు తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్స్ పై క్లారిటీ వచ్చింది. ఇప్పటికే జీవో విడుదల చేసింది ప్రభుత్వం. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధి విధానాలు కూడా ఖరారు చేస్తూ విడుదల చేసింది. రిజర్వేషన్లు 50% మించకుండా మార్గదర్శకాలు జారీ చేస్తూ స్పష్టం చేసింది ప్రభుత్వం. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, మొత్తం ఎన్ని దశలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి? ఈ ఎన్నికల షెడ్యూల్కి సంబంధించింది ఈ నెల 24 లేదా 25వ తేదీలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అనంతరం డిసెంబర్ 11వ తేదీ, అదేవిధంగా 14వ తేదీ, 17వ తేదీన పోలింగ్ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయిలో కసరత్తును చేస్తోంది. గతంలో ఎన్నికలు నిర్వహించాలని కూడా షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ హైకోర్టు స్టే ఇవ్వడం, జీవో 9 పైన స్టే ఇవ్వడంతో ఎన్నికలు ఆగిపోయాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీ అయితే మొదట ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలనే నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఎందుకంటే రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో జీవో 9 పైన 24వ తేదీన హైకోర్టులో విచారణ ఉన్నది. కాబట్టి విచారణకు ముందే ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలన్నది. అయితే పాత రిజర్వేషన్ల ప్రకారమే ఈ ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో ఇక పాత రిజర్వేషన్ల ప్రకారమే అంటే 23% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు వెళ్ళనుంది. ఈ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తానికైతే డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. 3 దశల్లో ఈ పోలింగ్ జరగనుంది.
అదేవిధంగా అటు రిజర్వేషన్లు 50% మించకుండా ఉండే విధంగా తీసుకున్నాం. రొటేషన్ పద్ధతిలో ఈసారి ఎలక్షన్స్ కి వెళ్ళబోతున్నారు కదా, దీన్ని మనం ఎలా చూడొచ్చు? అందులో ఉన్నటువంటి అంశాలేంటి? ప్రధానంగా అయితే రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు గత అసెంబ్లీ సమావేశాలలో అంటే గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఫస్ట్ కులగణన సర్వే చేపట్టింది. ఆ కులగణన సర్వేలో 56.33% రిజర్వేషన్లు బీసీలు ఉన్నారంటూ తేల్చింది. దాని ఆధారంగా 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఒక చట్టం చేసింది. ఆ చట్టం రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. ఆ తర్వాత ఆర్డినెన్స్ అంటే గతంలో ఉన్న సీలింగ్ నెత్తివేస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్ కూడా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. ఈ ఆర్డినెన్స్ పోగా ఇక ప్రస్తుతానికి మళ్ళీ ఒక జీవో తీసుకొచ్చింది, జీవో నంబర్ 9 తీసుకొచ్చింది. అయినప్పటికీ ఆ జీవో నంబర్ 9 పైన ఇటు హైకోర్టులో కేసు దాఖలైంది. ఆ కేసు పైన విచారించిన హైకోర్టు స్టే ఇచ్చింది. మరొక వైపు సుప్రీంకోర్టులో దీనిపైన ప్రభుత్వం వెళ్ళింది. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా డిస్మిస్ అయింది. ఈ నేపథ్యంలో ఇక ఖచ్చితంగా రిజర్వేషన్లు అధికారికంగా 42% రిజర్వేషన్లను అమలు చేసే పరిస్థితి లేకపోతుందో గతంలో ఉన్న రిజర్వేషన్ల ఆధారంగానే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలకు అంటే సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికలకు వెళ్తుంది. ఈ హైకోర్టు తీర్పు తర్వాత మళ్ళీ ఎంపీటీసీ జడ్పీటీసీలకు ఎన్నే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ చారి.